అన్విత, కార్తిక్ మరియు చిన్న మిలన్ ముగ్గురు స్కూల్ స్నేహితులు. ఒకరోజు అన్విత తాతగారి పాత గోదాంలో ఆడుకుంటూ ఉండగా ధూళితో కప్పబడిన ఒక వింత గడియారం కనిపించింది. దానిపై కాలాన్ని దాటే తాళం అని వ్రాసి ఉంది. కార్తిక్ సరదాగా ఆ గడియారాన్ని తిప్పగానే వూష్ చుట్టూ వెలుగు తిరిగింది. భూమి కంపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి పెద్ద పెద్ద చెట్లు, ఆకాశాన్ని తాకే పర్వతాలు మరియు విచిత్రమైన అరుపులు. ఇది డైనోసార్ కాలమా అని మిలన్ భయంతో అన్నాడు. అంతలోనే భూమి దద్దరిల్లింది. ఒక భారీ టైరానోసారస్ రెక్స్ వారివైపు చూస్తూ గర్జించింది. దాని పళ్ళు కత్తిలా మెరిశాయి. పరిగెత్తండి అని అన్విత అరిచింది. ముగ్గురూ అడవిలోకి పరుగులు తీశారు. డైనోసార్ అడుగుల శబ్దం దగ్గర పడుతూనే ఉంది. కార్తిక్ ఒక పెద్ద రాయిని కిందకు తోశాడు. అది డైనోసార్ ముందు పడడంతో కొంచెం ఆగింది, కాని పూర్తిగా కాదు. అంతలో అన్వితకు ఒక ఆలోచన వచ్చింది. నీళ్ల దగ్గరికి వెళ్ళాలి. డైనోసార్లు లోతైన నీళ్లలోకి రావు. వాళ్లు పక్కనే ఉన్న పెద్ద నదివైపు పరుగులు తీశారు. నది పక్కన ఒక పాతి చెట్టు కూలిపోయి ఉంది. కార్తిక్, మిలన్ కలిసి ఆ చెట్టును నదిపైకి తోశారు. అది సహజ వంతెనలా మారింది. ముగ్గురూ వేగంగా నదిని దాటారు. డైనోసార్ అంచు వరకు వచ్చి గర్జించింది, కాని నీటిలోకి దిగలేదు. అప్పుడే అన్విత చేతిలోని గడియారం మళ్లీ వెలిగింది. ముగ్గురూ చేతులు పట్టుకొని కళ్ళు మూసుకున్నారు. ఊష్ తెరిచి చూసేసరికి మళ్లీ గోదాములోనే. ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది నిజమా అని మిలన్ అడిగాడు. అన్విత నవ్వుతూ చెప్పింది, మన షూస్పై ఇంకా మట్టి ఉంది కదా. ఆ రోజునుంచి వాళ్లు ఒక విషయం తెలుసుకున్నారు. సాహసం అద్భుతం, కానీ ఇంటికి సురక్షితంగా రావడమే అసలైన విజయం.